వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రిపుల్ యాంటీజెన్ టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు. ట్రిపుల్ యాంటీజెన్ టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు: డిప్తీరియా, కోరింత దగ్గు, క్షయ. కోరింత దగ్గు, పోలియో, టైఫాయిడ్. డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం. డిప్తీరియా, టైఫాయిడ్, ధనుర్వాతం. ట్రిపుల్ యాంటీజెన్ టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు: డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, జీవుల శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాయడంలో పాటించవలసిన నియమాలు ఇవ్వబడినవి. ఇందులో తప్పుగా ఉన్న నియమము. జీవుల శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాయడంలో పాటించవలసిన నియమాలు ఇవ్వబడినాయి. ఇందులో తప్పుగా ఉన్న నియమము అంటే ప్రజాతి పేరు పెద్ద అక్షరంతో మొదలు పెట్టాలి. చేతితో రాసినట్లయితే జాతి, ప్రజాతి పేర్ల కింద విడివిడిగా గీత గీయాలి. ముద్రించేటప్పుడు శాస్త్రీయ నామాన్ని ఇటాలిక్స్లో ఉంచాలి. జాతి పేరు పెద్ద అక్షరంతో, ప్రజాతి పేరు చిన్న అక్షరంతో మొదలు పెట్టాలి. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. జాతి పేరు పెద్ద అక్షరంతోనూ, ప్రజాతి పేరు చిన్న అక్షరంతోనూ మొదలు పెట్టాలి. నెక్స్ట్, IUCN విస్తరించగా ఇండియన్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ క్రాప్ ప్రొడ్యూసింగ్ నేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కామన్ నామన్క్లేచర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నెక్స్ట్, నెఫ్రాన్లోని ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజ్ అమైనో ఆమ్ల పునఃశోషణ జరుగును. నెఫ్రాన్లోని ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజ్ అమైనో ఆమ్లం పునఃశోషణ జరుగును. భౌమన్గుళిక, సమీపస్థ సంవలిత నాళం, దూరస్థ సంవలిత నాళం, హెన్లీ సిక్యం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సమీపస్థ సంవలిత నాళం. నెక్స్ట్, ప్రతి ఇచ్చారు. పట్టు ఫైబ్రోనోయిన్, పత్తి ఈజియస్, పట్టు ఫైబోయిన్. అంటే దీనికి సంబంధించింది ఏంటంటే ఫ్రక్టోజ్, సెల్యులోజ్, సుక్రోజ్, కెరటిన్. పత్తి, సెల్యులోజ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. పత్తికి రిలేటెడ్గా ఉన్నది సెల్యులోజ్ అనేది. పట్టు ఫైబోయిన్. నెక్స్ట్, 480 మొక్కలను గురించిన థియో పాస్టర్ రచించిన పుస్తకం: స్కేలా నాచురే, హిస్టోరియా ప్లాంటారం, జాతుల ఉత్పత్తి, రసరత్నాకరం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. హిస్టోరియా ప్లాంటారం అనేది 480 మొక్కలను గురించి థియో పాస్టర్ రచించిన పుస్తకం. నెక్స్ట్, శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది. శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ ఈ క్రింది లక్ష్యానికి సంబంధించినది. జ్ఞానము, అవగాహన, వినియోగము, అభిరుచి. విశ్లేషిస్తాడు కాబట్టి వినియోగము. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, ప్రాజెక్టు అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్యాకృతము అని నిర్వచించినది. ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్యాకృతం అని నిర్వచించినది పార్కర్, స్టీవెన్సన్, కిల్పాట్రిక్, బల్లార్డ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. స్టీవెన్సన్. ప్రాజెక్ట్ అనే సహజ వాతావరణంలో పూరింపబడే సమస్యాకృతం అని నిర్వచించింది స్టీవెన్సన్. నెక్స్ట్, పియాజే ప్రకారం ఈ వయసు గల పిల్లలు సజీవులను, నిర్జీవులను వర్గీకరించగలుగుతారు. 7 to 12 years, 12 to 16 years, 3 to 5 years, 12 to 18 months. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 7 to 12 years ఉన్నవాళ్ళు పియాజే ప్రకారం ఈ వయసు గల పియాజే ప్రకారం సజీవులు, నిర్జీవుల వర్గీకరణ తెలుపుతారు. నెక్స్ట్, పరిసరాల విజ్ఞానము సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదటగా సూచించినది NCERT 2001, NCF 2005, NCTE, NEUPA. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. NCERT 2001 అనేది పరిసరాల విజ్ఞానం సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదటగా సూచించింది. నెక్స్ట్, కిరణజన్య సంయోగక్రియ బోధనానంతరము కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి అనే ప్రశ్నను విద్యార్థికి వేసిన అది ప్రక్రియ పర్యాలోచన ప్రశ్న, ఉత్పాదకత పర్యాలోచక ప్రశ్న, పరిపుష్టి పర్యాలోచన ప్రశ్న, స్వీయ మదింపు పర్యాలోచక ప్రశ్న. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఉత్పాదకత పర్యాలోచక ప్రశ్న. నెక్స్ట్,
సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడడాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఈ సామాగ్రిని వాడతారు. 30 మిల్లీమీటర్ల వ్యాసం 120 మిల్లీమీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులు, 60 మిల్లీమీటర్ల గాజు కడ్డీలు 6 మిల్లీమీటర్ల గాజు కడ్డీలు, 100 మిల్లీమీటర్ల ఇంటూ 120 మిల్లీమీటర్ల పాలిథిన్ సంచులు, రబ్బర్ బెలూన్లు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 30 మిల్లీమీటర్లు వ్యాసం 120 మిల్లీమీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులు. నెక్స్ట్, క్రింది వాణి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని దానిని గుర్తించము. క్రింది వాటి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని దాన్ని గుర్తించము. ముఖ్య భావనలను గుర్తించడం, ఒక సైన్స్ పుస్తకం నందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించలో సహాయపడటం, కృత్యాలను పొందుపరచడంలో సహాయపడడం, బోధనలో స్పష్టత తేవడం కోసం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఒక సైన్స్ పుస్తకమునందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించుటలో సహాయపడటం. ఇది రాంగ్ ఉంది, మిగతావి కరెక్ట్ ఉంది. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం వివిధ రంగాల్లో మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాల్లో ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం పునశ్చరణ నిర్వహించే వేసవి శిక్షణా సంస్థలను ఇలా పిలుస్తారు. విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాల్లోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునశ్చరణ నిర్వహించే వేసవి శిక్షణా సంస్థలను ఇలా పిలుస్తారు. సీక్వెన్షియల్ ఇన్స్టిట్యూట్, శానిటరీ ఇన్స్టిట్యూట్లు, స్పెషల్ ఇన్స్టిట్యూట్, ప్రాజెక్ట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. యూనిటరీ ఇన్స్టిట్యూట్లు. నెక్స్ట్, ప్రతినిధిత్వ అనుభవాన్నిచ్చేవానికి ఉదాహరణ. మొక్కలు చర్చలు జరపడం, పాత్ర అభినయం, ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడడం. ప్రతినిధిత్వ అనుభవాన్నిచ్చేవానికి ఉదాహరణ అంటే ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడడం. నెక్స్ట్, ఇక్కడ వరకు బయాలజీ బిట్స్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ సోషల్ బిట్స్ స్టార్ట్ అవుతుంది. వజ్జీ మహాజనపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది. మౌర్య, మగధ, శాతవాహన, చోళ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది వజ్జీ మహాజనపదం. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషుల మరియు స్త్రీల అక్షరాస్యత శాతాలు వరుసగా 76% మరియు 60%, 51% మరియు 50%, 60% మరియు 58%, 79% మరియు 68%. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషులు మరియు స్త్రీల అక్షరాస్యత శాతాలు వరుసగా అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 76% పురుషులదైతే 60% అనేది స్త్రీల అక్షరాస్యతగా ఉంది. నెక్స్ట్, రెజీనా ముంబై నుండి భువనేశ్వర్కు వెళ్ళినది. ఆమె ప్రయాణించిన దిక్కు అంటే మనకి ఇది మ్యాప్ పాయింటింగ్ ఐడియా ఉంటే, మనకి మ్యాప్లో స్టేట్స్ అనేవి ఐడియా ఉంటే ఇది ఈజీగా మనం బిట్ అనేది స్కోర్ చేయడానికి వీలవుతుంది. రెజీనా ముంబై నుండి భువనేశ్వర్కు వెళ్ళినది. ఆమె ప్రయాణించిన దూరం అంటే తూర్పు. ఒకసారి మ్యాప్ పాయింటింగ్ చూస్తే రెజీనా ముంబై నుండి భువనేశ్వర్కు అంటే ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చింది. అంటే ఇది ఏ వైపు ఉంది? తూర్పు వైపు ఉంది కదా. తూర్పున బంగాళాఖాతం ఉంది అంటే ఏ దిశగా ప్రయాణించింది? తూర్పు. సో ఈ విధంగా మ్యాప్ పాయింట్ ఐడియా ఉంటే మీకు ఈజీగా మెన్షన్ చేయడానికి ఉంటుంది ఆప్షన్ అనేది. రెజీనా ముంబై నుండి భువనేశ్వర్కి వెళ్ళినది. ఆమె ప్రయాణించిన దిక్కు అంటే తూర్పు వైపుగా ప్రయాణించింది. మీకు ఆల్రెడీ మ్యాప్ పాయింటింగ్ చూపించాను, ఐడియా వచ్చి ఉంటుంది. నెక్స్ట్, చిత్రావతి ఈ నది యొక్క ఉపనది. చిత్రావతి అనేది ఈ నది యొక్క ఉపనది. కృష్ణా, పెన్నా, గోదావరి, తుంగభద్ర. పెన్నా నది యొక్క ఉపనది చిత్రావతి. నెక్స్ట్, మోటుపల్లి అభయ శాసనం వేయించిన వారు. రుద్రమదేవి, రుద్రదేవుడు, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు. మోటుపల్లి అభయ శాసనం వేయించిన వారు గణపతి దేవుడు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన మొఘలు చక్రవర్తి ఎవరు? షా ఆలం, అబూ సలీం, ఔరంగజేబు, బహదూర్ షా. షా ఆలం అనే ఆయన బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించాడు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య 19, 29, 32, 26. నియోజకవర్గాల సంఖ్య ఎంత? 29. నెక్స్ట్, 1606 సంవత్సరంలో యూరోప్లోని ప్రధాన వాణిజ్య కేంద్రం
ఎడిన్బర్గ్, ప్రేగ్, రోమ్, ఆమ్స్టర్డామ్. 1606 సంవత్సరంలో యూరోప్లోని ప్రధాన వాణిజ్య కేంద్రం ఆమ్స్టర్డామ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, దేశంలో పిల్లలందరినీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని 1911 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం కోరినవారు. దేశంలో పిల్లలందరినీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని 1911 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం కోరినవారు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్. గోపాలకృష్ణ గోఖలే అనే ఆయన కోరారు. నెక్స్ట్, తన ఆర్థిక సామర్థ్యము, అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని పేర్కొన్న అధికరణ. తన ఆర్థిక సామర్థ్యము, అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పేర్కొన్న అధికరణ 21వ అధికరణ, 41వ అధికరణ, 73వ అధికరణ, 74వ అధికరణ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 41వ అధికరణ అనేది తన ఆర్థిక సామర్థ్యము, అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.